రావణ కష్టం అవుతుంది. ప్రభుత్వమే రాజ్య హింసకు పాల్పడుతుంది. మీడియా ముసుగులో మాఫియా రాజ్యం స్థాపించి వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారు అని పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు అన్నారు. ఆస్తులను ధ్వంసం చేసి వ్యక్తులను చంపేసి గ్రామాలకు గ్రామాలు ఖాళీ చేయించి తరిమేస్తున్న నో పోలీస్ మాజీ ఎమ్మెల్యేలు నియోజకవర్గంలోకి రానివ్వకుండా అడ్డుకుంటున్నారు. ఇది ప్రభుత్వం చేస్తున్న ఉగ్రవాదం కాదా? రాష్ట్రంలో జరిగే దాడులపై ఒక కమిషన్ నియమించాలి. రాజ్య హింసను ప్రేరేపించడానికి ప్రజలు ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారా? వారికి ఓట్లు వేయని వర్గాలను సమూలంగా నాశనం చేయాలని ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందా? మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని కక్షపూరితంగా కేసులో ఇరికించారు. ఎంతో మంది ఈ ప్రభుత్వ కర్కశమైన బోట్ల కింద నలిగిపోతున్నారు. ఈ ప్రభుత్వం పాలించడం లేదు, పగ ప్రతీకారాలు తీర్చుకుంటుంది. తప్పుడు ప్రచారానికి గోబెస్ ఆద్యుడైతే అంతకు మించిన ప్రచార సాధనలు ఏపీలో ఉన్నాయి. దీనికి ఆద్యుడు రామోజీ రావు. 18 ఏళ్ల రామోజీ చీకటి వ్యాపారం సాగుతుంది. దీనిపై ఉండవెల్లి అలుపెరుగని పోరాటం చేశారు అని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు అన్నారు. ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో రాజ్యాంగ విచ్ఛిన్నత, when the constitution broke down beyond repair. మామూలుగా రాజ్యాంగ విచ్ఛిన్నతకి చట్టమై అది లా అండ్ ఆర్డర్ బ్రేక్ డౌన్ అని కన్ఫ్యూజ్ అవుతుంటారు. లా అండ్ ఆర్డర్ బ్రేక్ డౌన్ అంటే ఇండివిజువల్గా ఎక్కడనో స్పేరింగ్గా ఎవరో చట్ట వ్యతిరేక చర్యలు చేస్తే అది లా అండ్ ఆర్డర్ బ్రేక్ డౌన్. ఇక్కడ జరిగేది కాన్స్టిట్యూషనల్ బ్రేక్ డౌన్ అని ఎందుకు అంటున్నానంటే స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం జరుగుతుంది. రాజ్య హింస, రాజ్యాంగాన్ని, పౌరుల యొక్క ప్రాథమిక హక్కుల్ని రక్షించాల్సినటువంటి ప్రభుత్వం, ప్రజలచే ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వం, రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి నాయకులు వారు చేసే దురాగతాలు, రాష్ట్రమే రావణకాష్టంగా మార్చినటువంటి పరిస్థితుల్లో స్టేట్ స్పాన్సర్ ప్రభుత్వమే అరాచకాలకి శ్రీకారం చుట్టినప్పుడు ఖచ్చితంగా దీని లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ కాదు, ఇది కాన్స్టిట్యూషనల్ బ్రేక్ డౌన్గా మీకు చెప్పడం జరుగుతుంది. రెండో విషయం, నేను చెప్పబోయే రెండో విషయం, మీడియా ముసుగులో మాఫియా రాజ్యం స్థాపించి మాఫియా లాగా ఎదిగి ఈ ప్రభుత్వాన్ని తన గుప్పిట్లో పెట్టుకొని వ్యవస్థలు నిర్వీర్యం చేస్తున్నటువంటి ఈ మార్గదర్శి ఫైనాన్షియర్స్, మార్గదర్శి చిట్ ఫండ్స్ అండ్ ఈనాడు మోర్ పర్టికులర్ ఆ విషయం కూడా చర్చించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా చాలా దురదృష్టకరమైన పరిస్థితి మీ ముందర పెడుతున్నాను. ఆంధ్ర రాష్ట్రంలో ఎలక్షన్ రిజల్ట్స్ మేబీ 11 o'clockకి తెలుగుదేశం ప్రభుత్వానికి 10:30కే తెలుగుదేశం ప్రభుత్వానికి అనుకూలంగా రిజల్ట్స్ వస్తున్నాయి అనే పరిస్థితి నుంచి మొదలుపెట్టి ఈరోజు దాకా ఇంకా కొరవ 4 ఏళ్ళు కూడా చేస్తారేమో. ఆస్తులు ధ్వంసం చేశారు, నో పోలీస్, వ్యక్తుల్ని చంపేశారు, నో పోలీస్, గ్రామాలు ఖాళీ చేయించారు, తరివేశారు, నో పోలీస్. నాకు తెలిసి చరిత్రలో ఉగాండాలో ఇడి అమీన్ కొన్ని జాతుల్ని ఆ దేశాన్ని నుంచి తరివేయడం జరిగింది. అదే పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉంది. నేనేదో గాల్లో చెప్పటం లేదు, గాల్లో మాట్లాడటం లేదు, నేను చట్టపరంగా వాస్తవాలు మీ ముందు పెట్టడం జరిగింది.
మాచర్ల కాన్స్టిట్యుయెన్సీలో పిన్నెల అనే గ్రామం ఉంది. అక్కడ మైనారిటీ సోదరులైనటువంటి ఒక వర్గాన్ని గ్రామాన్ని నుంచి టోటల్గా ఎన్ బ్లాక్గా తరివేయడం జరిగింది. వాళ్ళ ఆస్తులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. పోలీసులు ఫిర్యాదు చేశాం. పోలీసులు చేతులు ఎత్తేసి ఏం చేయలేము. పోలీసులే బ్రతిలాడుతున్నారు వాళ్ళని, ఊర్లోకి రాబాకండి, ఊర్లోకి వస్తే చంపేస్తారు, మేము ఏమీ చేయలేం ఈ ప్రభుత్వం అని చెప్పినటువంటి పోలీసే చెప్తుంటే ఏం చేయాల్సిన పరిస్థితి మీ ముందరని ఆలోచించండి. మీ ప్రజలారా మీరే ఆలోచించండి. మరొక విషయం, మరీ దురదృష్టకరమైన విషయం, వీళ్ళు సామాన్యమైన ప్రజలు, వీళ్ళ సంగతి కూడా అటు పక్కన పెడదాం. తాడిపత్రి అనే కాన్స్టిట్యుయెన్సీలో ఎక్స్ఎమ్మెల్యే పెద్దారెడ్డి అని 19 నుంచి 24 దాకా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి, అతన్ని కాన్స్టిట్యుయెన్సీ బహిష్కరణ, తాడిపత్రిలోకి రావడానికి లేదు అని హుకుం జారీ చేస్తే గత సుమారు 7 నెలల నుంచి తన నియోజకవర్గం హెడ్ క్వార్టర్స్ పోలేనటువంటి పరిస్థితి. వారి మీద కేసులు పెట్టారు. పెడితే ముందస్తు బెయిల్ కూడా వారు పొందడం జరిగింది. ఆ బెయిల్లో 15 రోజులు మాత్రమే, బెయిల్ ఇచ్చిన నుంచి 15 రోజులు మాత్రమే గ్రామంలోకి తాడిపత్రిలోకి ఎంటర్ కాకూడదు అనేది ఆర్డర్. 15 రోజులు పోయినాయి. 7 నెలలుగా తన కాన్స్టిట్యుయెన్సీలో, తన కాన్స్టిట్యుయెన్సీ హెడ్ క్వార్టర్స్లో అడుగు పెట్టలేనటువంటి పరిస్థితి. పబ్లిక్గా మీకు చూపిస్తాను. కాన్స్టిట్యుయెన్సీలోకి వస్తే, తాడిపత్రిలోకి వస్తే చంపేస్తాను అని ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి చెప్తుంటే, పోలీసుకు ఫిర్యాదు చేస్తే పోలీసు పట్టించుకోకపోతే ఏమైతే అది అవద్ది, నేను నా కాన్స్టిట్యుయెన్సీలోకి పోతాను, నా ప్రజలకు దగ్గర ఉంటానని పోదలుచుకుంటే పోలీసు అరెస్ట్ చేసి అతను హౌస్ అరెస్ట్ చేస్తుంది ఆయన గ్రామంలో. ఈజ్ ఇట్ నాట్ హిస్ ఫండమెంటల్ రైట్? తన కాన్స్టిట్యుయెన్సీలో భారత పౌరుడుగా ప్రాథమిక హక్కు ప్రసాదించినటువంటి ఆర్టికల్ 19, 20, 21 ఎట్ట పోయినేని అడుగుతుండా. ఇది స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం కాదా? హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GRTV. Hi, this is Monica. Please like, share and subscribe GRTV.